అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనకి తెలియని రహస్యాలు, అక్కడ ఉండేటువంటి ఆ తిరుపతి గురించి వేడన మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం. అది మనందరికీ తెలిసిన విషయమే కదా. తిరుమల ఆలయం చుట్టూ, స్వామివారి విగ్రహం చుట్టూ వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఇప్పుడు మీకోసం చెప్పుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలిసిన విషయమే కదా. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని రహస్యాలు, అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయట. మరి అవేమిటి ఇప్పుడు చెప్పుకుందామా? తిరుమలలో వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయట. శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని, ఇలాంటి ఎన్నో, ఒకటో రెండో కాదు, ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్ళే భక్తుల్లో చాలా మందికి తెలియదు కదా. ఇలా తిరుమల గురించి చాలా మంది భక్తులకు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరికీ తెలియని రహస్య గ్రామం ఒకటి ఉందట. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, ఇటువంటి పవిత్రమైన మూలికల కలిగినటువంటి ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారట. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి అసలు అక్కడ ఎవరికీ తెలియదట. ఇది మరెవ్వరికీ తెలియకపోవడం ఒక గొప్ప విశేషం. ఇక్కడ ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారట. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకెళ్తారట. శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. మీరు గమనించారో లేదో, చాలా కొంచెం దూరంలో ఉంటుంది. అది అలా ఎందుకుంటుందో చెప్పుకుందామా? తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లే దర్శనమిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదండి. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. మనం సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా కనపడడం జరుగుతుంది. ఇక శ్రీవారికి తల భాగంలో నిజమైన జుట్టు ఎందుకు ఉంటుంది? దానికి నిదర్శనం ఏమిటో చూద్దామా? వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కుల్లే నిజమైన జుట్టు ఉంటుందట. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉందట. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు కదా. మనకి కథలో ఇంతకు ముందు చెప్పుకున్నాం కూడా. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తి సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచే తిరుమలకు వెళ్లే భక్తులు తన కోరికలు తీరకముందు తీరిన తరువాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారుతుంది. విగ్రహం వెనుక సముద్ర ఘోష. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది ఎవరికి తెలియని నిజం. ఇది నమ్మలేని నిజం కూడా. ఇది ఒక రహస్యంగానే ఉంటుంది. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే మీకు ఇది స్పష్టంగా తెలుస్తుంది, వినిపిస్తుంది కూడా అని పండితులు చెబుతున్నారండి. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప అటువంటి భాగ్యం సాధారణ భక్తులకు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ అవకాశం కూడా మనకు లభించే ఛాన్సే లేదు. ఇక అక్కడ గర్భగుడిలో దీపం ఎప్పుడూ కొండెక్కదు. మరి దాని వెనుక రహస్యం ఏమిటో చూద్దామా? గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇది ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవట. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తూనే మనకి నిదర్శనంగా చూపిస్తున్నాయి. అయితే నిజంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు చాలా కాలం క్రితం 19వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు.
వారికి చనిపోయే వరకు కూడా ఉరి తీయాలని ఆదేశిస్తాడు. మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో వారికి దర్శనమిచ్చినట్లు, వారికి కనిపించినట్లు చెప్పుకుంటారట. కానీ ఈ కథ గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు కదండి. ఇది ఒక గొప్ప రహస్యం, మనకి తెలియని నిజం అన్నమాట. ఇది నమ్మలేని నిజం. అయితే విగ్రహం వెనుక ఉండేటువంటి రహస్యం కూడా, ఒక నిజం కూడా దాగి ఉందట. అదేమిటో ఇప్పుడు చెప్పుకుందామండి. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది, అంటే చెమ్మ చెమ్మగా ఉంటుందట. పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా కూడా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగానే మారడం కూడా ఇప్పటికీ ఎవ్వరూ నమ్మలేకపోతున్నారట. అది ఒక గొప్ప రహస్యంగా ఇప్పటికీ ఎవ్వరికి నమ్మగలిగేంతగా అనిపించట్లేదట. ఇకపోతే గర్భగుడిలో పూజించిన పూలు వేర్పేడులో ప్రత్యక్షం. అదేమిటో చూద్దాం. తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పువ్వులతో పూజిస్తూ ఉంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోనికి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పువ్వులు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే గ్రామంలో కనిపిస్తాయి. శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో అన్నమాట. తర్వాత ఇకపోతే రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం. మనం ఎంతటి కర్పూరము ఇలాంటి కెమికల్స్తో కూడినవి ఎన్ని వేసినా కూడా ఇప్పటికి వచ్చి ఆ విగ్రహం చెక్కు చెదరలేదట. దాని వెనుక ఉండేటువంటి రహస్యం కూడా చెప్పుకుందాం. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి మాత్రం నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదట. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు చేసినట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇక శ్రీవారికి చెమటలు ఎందుకు పడతాయి? అది శిలా విగ్రహం కదా. దాని వెనుక ఉండేటువంటి రహస్యం ఏమిటి ఇప్పుడు చెప్పుకుందాం. తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడిందేనైనా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం అనేది అదొక గొప్ప విశేషమైనటువంటి జీవకళ. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్ హీట్తో వేడిగా ఉంటుందట. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ కూడా చాలా చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తూ ఉంటుందట. అది శిలా విగ్రహమే కదా, ఉష్ణం ఏమిటి, చెమటలేమిటి? అంతే కదా మీకు సందేహం? అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తూ ఉన్నా కూడా పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని ఎక్కువ అనుభూతి చెందుతూ ఉంటారట, అంటే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మొదటి నుంచి చివరి వరకు కనుక మీరు విన్నట్లయితే వీటి రహస్యాలు అన్నీ కూడా మీకు వివరంగా అర్థమవుతాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ విజిట్ చేయండి. మీ అందరికీ వీడియోలు ఖచ్చితంగా నచ్చుతాయని ఆశిస్తున్నాను.